ఇక తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్ తుమ్మా తిరుపతిలో టీటీడీ పాలక మండలి సభ్యుల నియామకంపై పలు వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవ మతాన్ని ఆచరించే కుటుంబ సభ్యులు పాలక మండలిలో ఉండడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. బోర్డు సభ్యుడు ఆర్ఎన్ దర్శన్ కుటుంబానికి సంబంధించిన ఫోటోలు, సోషల్ మీడియా పోస్టుల అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మోకాళ్ల ప్రార్థన కేవలం క్రైస్తవ మతంలోనే ఉంటుందని పేర్కొంటూ టీటీడీ పాలక మండలి సభ్యులు భక్తులుగా ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ అంశంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దర్శన్ తిరుపతిలో దుకాణం నిర్వహిస్తూ టికెట్లు విక్రయిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తే దర్శన్ ను వెంటనే బోర్డు నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక కర్ణాటక విహెచ్పి హిందూ సంఘాలు కూడా దర్శన్ గురించి తెలియదని వ్యాఖ్యానించారు. సంవత్సర కాలం పూర్తయిపోయినటువంటి రోజులలో కూడా ఏ ఒక్క రోజైనా కూడా తిరుమలలో శ్రీవారి సేవలో కానివ్వండి, శ్రీవారి భక్తులకి ఏ రోజైనా ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చాడని మేము అడుగుతా ఉన్నాము. అసలు ఎవరు ఈ యొక్క దర్శన్ అనేటువంటి వ్యక్తి? అసలు మేము ఈయన ఎవరు అని చెప్పేసి ఆరా తీసినా కూడా ఎక్కడా కూడా ఈయన సనాతన ధర్మానికి కానీ సనాతన ధర్మం కోసం కానీ పనిచేసినటువంటి దాఖలాలు మాకెక్కడ కనిపించటం లేదు. ఇటువంటి వ్యక్తిని టీటీడీ పాలక మండలిలో కొనసాగిస్తూ అసలు టీటీడీ పాలక మండలిలో సభ్యునిగా కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి కుటుంబం లోపల ఆచారాలను వ్యవహారాలను పాటించడం అని చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పాలక మండలి సభ్యుడు అంటే సనాతన ధర్మానికి మరో ప్రతిరూపంగా మేము భావిస్తూ ఉన్నాం యావత్ హిందూ సమాజం కూడా. మరి మీ కుటుంబమే ధర్మాన్ని పాటించినప్పుడు వచ్చేటటువంటి భక్తులకు ఏమని మీరు బోధిస్తారు? అసలు మీరు బాగా విషయాన్ని గుర్తుంచుకోవాలి. టీటీడీ అనేది ఒక స్లోగన్ వినిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని ఆచరించండి, ధర్మాన్ని మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పేసి ఆ యొక్క సనాతన ధర్మాన్ని ఆచారాన్ని మీరు మంట కలుపుతూ ఉన్నారంటే ఇది శ్రీవారి భక్తుల యొక్క మనోభావాలను ఉల్లంఘించడమే అవుతూ ఉంది. మరి దర్శన్ అనేటువంటి పాలక మండలి సభ్యుడు వారి యొక్క భార్య సతీమణి చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేయటం అంటే సనాతన ధర్మాన్ని కించపరచడమే, ఉల్లంఘించడమే అవుతూ ఉంది. అసలు యావత్ సమాజానికి ఒకసారి దిగ్భ్రాంతికి గురవ్వటం జరిగింది ఈ యొక్క దృశ్యాలు చూసేసరికి. మాకందరికీ కూడా మేము తక్షణమే కోరుతా ఉన్నాం.